విని వారికి లోబడియుండుడి. ఎవరికి? మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు మీ గురించి దేవునికి లెక్క అప్పగించాలి కనుక ఆ పని ఆ నాయకుడు దుఃఖముతో చేస్తే మీకు నిష్ప్రయోజనమే. మతవుతుందా? మీకు నిష్ప్రయోజనమే కనుక ఆ పని ఆ సేవకుడు లేక నాయకుడు దుఃఖముతో చేయకుండా ఉన్నట్లు మీరు ఆయన మాట విని వారికి లోబడి. చదవండి మాట కింద. ఆనందముతో ఎవరు? మీ పైన నాయకులు ఉన్నటువంటి వారు మీ ఆత్మను కాయుచున్నాడు కనుక ఆ పని ఆ సేవకుడు ఆనందముతో చేయనట్లు వారి ఎవరి మాట వినాలి? విన్నామా? అయ్యగారి మాట రత్నకుమార్ అసలేందో ఎప్పుడు చూసారో నా కొరకే చెప్తున్న ముఖం మార్చుకుంటుంది. పొద్దుని ఇందాక నుంచి ముఖం మార్చుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పినందుకు కూడా మళ్ళా నేను ఏదో చెప్పినట్టు ముఖం మార్చుకుంటూనే ఉంది. ఎవరి మాట వినాలి? మీ కులస్తుల మాట విన్నావా? మీ బంధువుల మాట విన్నావా? మీ తోబుట్టుల మాట విన్నావా? నీ అవసరం ఉంటే నీ దగ్గరకు వచ్చి అవసరం తీరేదాకా ఉంటారు. అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతారు. నీకేదైనా అవసరం వస్తే వారు రారు. అప్పుడు ఎవరు రావాలి? నీ ఆత్మను కాల్చిన నాయకుడు రావాలి. ఇకెవడ గతి లేదు. ఇకెవడు రాడు. మీ బంధువు రాడు, మీ కులస్తుడు రాడు, మీ తోబుట్టు రాడు, మీ ఎవరు రారు. వచ్చినా కానీ పై పైన చూస్తుంటుంటారు. ఇంకెవరు రావాలట? ఆ నాయకుడు రావాలి, ఆ కాపరి రావాలి, ఆ సేవకుడు రావాలి. కాబట్టి నువ్వు ఎవరి మాట వినాలి? చదవనా మాట. ఎవరి మాట వినాలి? ఆనందముతో ఆయన చేసినట్లు వారి మాట. ఎవరి మాట? మీ ఆత్మను కాయిచున్న నాయకుడి మాట వినాలి. అర్థమవుతుందా? ఎలిజబెత్ అర్థమవుతుందా? మా దానియేలు మాట వింటాను లేదా మా సీయోని మాట వింటాను అని అంటే కుదరదు. ఎవరి మాట వినాలి? ఆ నాయకుడి మాట వినాలి, ఆ కాపరి మాట వినాలి. అందుకన్నాడు ఆనందముతో చేయనట్లు ఆయన మాట విని. ఎవరికి లోపడాలి? కులానికి లోపడాలా? కులానికి భయపడాలా? లోకానికి భయపడాలా? బంధువులకు భయపడాలా? లేక బయట వాళ్ళకి భయపడాలా? ఎవరి మాట వినాలట? సేవకుని మాట వినాలి. ఎవరా సేవకుడు? మీ ఆత్మను కాయిచున్న సేవకుడు. మీ ఆత్మ విషయంలో లెక్క అప్పగించవలసిన సేవకునికి లోబడాలి. ఎవరికో లోబడితే, ఇప్పుడు ఈ విశ్వాసరావు గారు ఉన్నాడు, ఆయనకి ఏదన్నా అడిగితే వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరిని అడుగుతారు? ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని అడుగుతారా? ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారుగా. లెక్క ఎవరు అప్పగించాలి? నేనేగా. ఇప్పుడు ఆయన ఎవరికి లోపడాలి? ఆయన అది నీకు లోపడను, నీ మాట వినను అని అనుకుంటే నష్టపోయేది ఎవరు? లోపడను వినను అని అనుకుంటే ఎలా అనుకున్నా కానీ అతనికి ఏది జరిగినా వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు నన్ను అడుగుతారు లెక్క కదా, ఎవరిని అడగరు. అందుకే మీ ఆత్మను కాయిచున్నటువంటి కాపరినే దేవుడు లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఆ కాపరి మాట మీరు వినాలా వినకూడదా? ఆ కాపరి చెప్పింది చేయాలా చేయకూడదా? ఆ కాపరికి లోపడాలా లోపడకూడదా? ఎదురాడితే తిరుగుబాటు చేస్తే విననంటే నష్టపోతావు. మరి నష్టపోయేకెళ్ళి ఎవరైనా వస్తారా? ఎవరిని? ఒక ఆయనకి శాతబడి చేశారట. ఎవరో శాతబడి చేస్తే ఆ శాతబడి క్రియలు అతనికి పట్టుకుని ఆ బాధపడుతుంటే
ఒక ఆమె ఎవరో, అయ్యగారు మా అబ్బాయికి బాగోలేదు, ప్రార్థన చేద్దుగారు రండి అని తీసుకెళ్ళింది. ప్రార్థనే కదా అంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అబ్బాయి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయడానికి ఇష్టపడితే ఏయ్ అన్నదంట. తులుకుపడ్డాడు. ప్రార్థన వెళ్ళాడు పాపం, తులుకుపడ్డాడు. నువ్వెందుకు వచ్చావు? ఊరుగా అయ్యా ప్రార్థన చేయడానికి వచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే నేను పోతాను అనుకున్నావా? నీ అంతు చూస్తా అన్నాడట. సరే ఈయన మాట రే కలుముసుకో అని ఆమె అంది. ఈయన ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి ఏం జరిగిందో తెలియదు. పక్షవాతం వచ్చి పడిపోయాడు. కాలు చేయి నోరు పడిపోయింది. ఆ అతనిలో ఉన్న దురాత్మ ఈ వ్యక్తిని కొట్టగా పక్షవాతం పడిపోయాడు. ఇది 30 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. ఎన్జే వినిశ్వనాయ్ గారు మీటింగ్లు పెట్టినప్పుడు పాస్టర్ గారు వస్తారు, కేతనంగొండ వస్తారు. నెలకు 3 రోజులు మీటింగులు వచ్చేవాడు. ఒక ఆయన కుంటుకుంటూ నోటు మాట్లేదు, కుంటుకుంటూ చేయి పట్టుకుని అతను సాక్ష్యం చెప్పాడు. నాకు ఈ స్థితి రావడానికి కారణం ఇదే. ఆ గుడిసెలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను, కానీ ఇలా మాట్లాడాడు. ఎలాగైతే ప్రార్థన చేసి బయటకు వచ్చాను. నాకేం జరిగిందో తెలియదు, కానీ నాకేమైంది? పక్షవాతం వచ్చింది. కాలు చేయి నోరు పడిపోయింది. ఆవాజ్యం చేస్తే కొంచెం నోరు వచ్చింది. ఈ కాలు చెయ్య రావట్లేదు. ఇప్పుడు ఎవరొస్తారు? ఈ ఆత్మీయ పోరాటంలో, దురాత్మల పోరాటంలో ఏలాకాలం కాదు, కారం ఆడించడం, పిండి ఆడించడం కాదు, లేకపోతే పచ్చడి రొప్పడం కాదు. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆత్మలను కాయిచున్న సేవకుడు మాటకు లోబడాలి. ప్రభునందు ప్రియమైన దేవుడు అందుకే అన్నాడు, ఏమన్నాడు? ఉపకారమును ధర్మమును చేయుట మరవకుడి, ఇవి దేవునికి ఇష్టమైన పని. కాబట్టి దేవుని పని చేస్తున్న సేవకుడు దుఃఖముతో పని చేస్తే మీకు నిష్ప్రయోజనమే. కాబట్టి ఆ సేవకుడు సంతోషముతో పని చేయనట్లుగా మీరు ఆయనకు లోబడి ఆయన మాట వినండి. అప్పుడు మీరు దీవించబడతారు. దేవుడి మాటలు